హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎర్కాట్లో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి వచ్చిన ఓ జంట కథ విషాదంతమైంది. ఓ ప్రైవేట్ కాలేజీలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా విచారణలో ఆమెను ప్రియుడే గొంతు నిలిమి హత్య చేసినట్లు తేలింది. ప్రియురాలని ధర్మపురి జిల్లాకు చెందిన 30 ఏళ్ల షాలాగా, నిందితుడిని సేలంకు చెందిన పార్థిబన్గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత 4 ఏళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదామని నమ్మించి పార్థిబన్ షాలాను తన బైక్పై ఎర్కాడ్ తీసుకెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేట్ కాటేజీలో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే ఇద్దరు గదిలో ఉన్న సమయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. తనను పెళ్లి చేసుకోవాలని షాలా పట్టుబడగా పార్థిబన్ అందుకు నిరాకరించాడు. దీంతో కనీసం తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసింది. కేవలం పడక సుఖం కోసమే నేను కావాలా, నా అవసరాలకు డబ్బు ఇవ్వవా అంటూ షాలా అతన్ని నిలదీసింది. డబ్బు ఇస్తేనే ఇకపై కలుస్తానని, లేదంటే బంధం తెంచుకుందామని తెగేసి చెప్పింది. ఊరికి వెళ్ళాక ఇస్తానని పార్థిబన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి లోనైన పార్థిబన్ ఆమె కట్టుకున్న చీరతోనే గొంతు బిగించి దారుణంగా హత్య చేశాడు. చాలా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా గదికి బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సొంత ఊరికి చేరుకున్న పార్థిబన్ జరిగిన ఘోరాన్ని తన స్నేహితుడికి వివరించాడు. అయితే ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరియు స్నేహితుడి వాంగ్మూలంతో పోలీసులు నిందితులను పార్థిబన్ను అరెస్ట్ చేశారు.